తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. ప్రభుత్వ విప్ వేముల వీరేశం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సిబిఐ విచారణ జరగకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉన్నందువల్లే సిబిఐ విచారణ ముందుకు పోగడం లేదని వేముల వీరేశం ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఆక్రమణలపైన సిబిఐ దర్యాప్తు జరపాలని బీజేపీ మంత్రులను డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును చూసి బీఆర్ఎస్ నాయకులు ఎగిరిపడుతున్నారని విమర్శలు చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుటుంబానికి ఏటీఎంలో మార్చారని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైన గుర్తు చేశారు. ప్రాజెక్టు పిల్లలు కూలిపోయిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఏం చెప్పింది? పీసీ ఘోష్ కమిషన్ను మేము తప్పు పట్టలేము, అది కరెక్టే. పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టును తప్పు పట్టలేము, రిపోర్ట్ ఇవ్వద్దని కూడా మేము చెప్పలేము అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవద్దనేటువంటి ఒక అంశం మాత్రమే చెప్పింది. చర్యలు తీసుకోవద్దనే అంశాన్ని మాత్రమే హైకోర్టు ఇలా ప్రస్తావించింది. ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించవలసినటువంటి అంశం ఒకటి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ ద్వారా అదేమని చెప్పేసి మీరు చేసినటువంటి నేరాలకు సంబంధించినటువంటి ఏ నేరంలో ఎట్లాంటి తప్పుదాలు దాగినాయో వెలికి తీయమని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కమిషన్ ఇచ్చారు. కమిషన్ ఇస్తే కమిషన్ వేయంగానే గాయగాయ గత్తరగత్తర అయిపోయి భయంతో కోర్టు మెట్లెక్కారు. సార్, కోర్టు అంటే మాకు గౌరవం ఉంది, కోర్టు తీర్పు అంటే మాకు గౌరవం ఉంది, కోర్టును మేము రెస్పెక్ట్ చేస్తాం, కోర్టును మేము ఆనర్ చేస్తాం. కోర్టు మిమ్మల్ని ఈ రిపోర్టు బేసిక్ మీద చర్య తీసుకోవద్దని మాత్రమే కోర్టు చెప్పింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము చర్య తీసుకుంటామని చెప్పేసి ఆ నివేదిక ఆధారంగా ఎక్కడ చెప్పలే. మేమేం చెప్పినాము, అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ బండి సంజయ్ గారు కానీ గడిచిన 5 సంవత్సరాల్లో కాళేశ్వరాన్ని ఒక బీఆర్ఎస్ మీరు తెలంగాణ సమాజానికి ఏమి ఇయ్యదలుచుకున్నారు, తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇయ్యదలుచుకున్నారు? కాబట్టి తెలంగాణ సమాజానికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, కాళేశ్వరం కుంగిపోయి కూలిపోయి డ్యామేజ్ అయింది ఎంత సత్యమో వీళ్ళు తప్పులు చేసింది కూడా అంతే సత్యము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈరోజు నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తమ్మిడి అట్టి దగ్గర డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ చేయడంతో పాటుగా 5,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కెనాల్స్ను కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించారు. అదే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ కూడా 6,000 కోట్లు అదే ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టారు. వెరసి మొత్తం 11,700 కోట్ల రూపాయలని ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ సడన్గా ఆ ప్రాజెక్ట్ ఆడ కాదు తప్పు అని చెప్పేసి కిందికి వచ్చింది. ఎందుకు